హలో అండి, మన బేబీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం టమాటో రైస్ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: ముందుగా పుదీనా, టమాటో, ఉల్లిపాయ, జీడిపప్పు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాలీఫ్లవర్, బీనీస్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, పచ్చి బఠానీ, క్యారెట్, లవంగం, షాజీరా అండి, నెయ్యి, నూనె, రైస్. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసు నీళ్ళు. ఇవి అండి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాము. కుక్కర్ పెట్టేసుకుందాము. ముందుగా ఆయిల్ వేసేసుకుందాం. ఒక 3 స్పూన్ ఆయిల్, ఆ తర్వాత నెయ్యి వేసుకుందాం 1/2 స్పూను, లవంగం, స్వాజీరా వేసేసుకుందాం, అలాగే ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఒక గడ్డ ఉల్లిపాయ వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఆయిల్లో ఫ్రై చేస్తే పచ్చివాసన పోతుందండి. ఆ తర్వాత జీడిపప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత టమోటా వేసేసుకుందాం. ఆ తర్వాత పుదీనా వేసేసుకుందాం. ఆ తర్వాత బీనీస్ వేసేసుకుందాము. నెక్స్ట్ ఆలుగడ్డ, పచ్చిమిర్చి అండి. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ క్యారెట్ కూడా వేసేసుకుందాం. బఠానీ వేసేసుకుందాము, పచ్చి బఠానీ అండి. క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాము. ఇవంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇవంతా ఆయిల్, నెయ్యిలో ఫ్రై చేస్తే బాగుంటుందండి. అలాగే కారం వేసేసుకుందాం. నేను కారం 1.5 స్పూన్ వేసాను. కాస్త పసుపు వేసేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం. ఒక చిన్న స్పూన్ అండి, నేను 2.5 వేసాను. తగ్గిందంటే మళ్ళీ వేసుకుందాము. చాలా ఈజీ రెసిపీ అండి ఇది, టమాటో రైస్. అంతా వెజిటేబుల్స్ ఉన్నాయి, జీడిపప్పు కూడా ఉంది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము. 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఏ గ్లాస్తో మనము కొలత తీసుకుంటాము రైస్, ఆ గ్లాస్ తోటే వాటర్ కూడా సేమ్ 2 గ్లాస్ తీసుకోవాలండి. అది కూడా వేసేసుకుందాం. ఒకసారి టేస్ట్ చూద్దామండి, ఉప్పు కారం సరిపోయిందా అని. ఉప్పు వేయాలండి. 1 స్పూన్ వేసానండి, చిన్న స్పూన్తో.
మనం ఇది కుక్కర్ పెట్టేస్తే 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాము. 3 విజిల్స్ రావాలండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి మనము. అంతా కుక్ అయిపోయిందండి. చూసారా, 3 విజిల్స్ పెట్టానన్నమాట. ఇంకా సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాము. టమాటో రైస్ రెడీ అయిపోయింది. రైతా రైస్లో చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.